అద్వైత్ క్రియేషన్స్ బ్యానర్లో కైలాస్ కోట అనే చిత్రాన్ని నిర్మించడానికి ఫస్ట్ నేను బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయడానికి పోయినప్పుడు శ్రీ రాజేందర్ గారు ఒకటే మాట అన్నారు, సార్ మీరు ముందుకు వస్తున్నారు, ధైర్యంగా చేయండి, మేమంతా మేము వెనుకుంటాము, నాతో పాటు మీ అందరికీ మీకు నాకున్నటువంటి సపోర్ట్ మొత్తం మీకు సపోర్ట్ చేపిస్తానని చెప్పి ఒక మాట ఇచ్చారు. అలాగే ఈరోజు నాగూర్ సారు ద్వారా నాకు ఈ సపోర్టు లభిస్తుంది. అలాగే మన ఫిల్మ్ ఛాంబర్ తరఫు నుంచి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కైలాస్ కోట ఆ ఫాంట్ చూస్తుంటేనే తెలుస్తుందండి అది ఎంత స్టైలిష్గా ఉందో, సినిమా కూడా అంత డెఫినెట్గా అంత బాగా తీస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దీంట్లో ఒక మంచి వేషం ఉందని చెప్పారు, చాలా మంచి వేషం అన్నారు. చరిత్రలో చాలా కథలు ఉన్నాయండి. ఎంతసేపు టీవీ సీరియల్స్ అయినా సినిమాలైనా ఒకటే మోసలో ఒకటే రకమైన సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ చరిత్రలో మనకు అనేక రకమైన కథలు ఉన్నాయి. ఒక్కొక్క కథకి ఒక్కొక్క ఘట్టం తీసుకున్న 10-15 సినిమాలు అవుతాయి. దయచేసి ఇలాంటి సినిమాలు చేయాలి, ముందుకు రావాలని కోరుకుంటున్నాం. కైలాస్ కోట ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు ఏ ఏజ్ వచ్చినా నేను హిస్టరీలో పోరు. కైలాస్ కోట అంటే నాకు తెలీదు ఏంటి అని కూడా అడిగాను. పలానా చోట వరంగల్ అన్నారు కదా, కామారెడ్డి దగ్గర ఉందన్నారు. కాబట్టి చాలామంది ఉన్నారండి, ఇట్లా తెలియని వాళ్ళు ఉన్నారు. హిస్టరీ గురించి ఇలాంటి మంచి మంచి సబ్జెక్టులు తీసుకుని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రం నిర్మాత నాకు మంచి ఫ్రెండ్ అండి. మా ఊరు వాళ్ళు కూడా మాదాల నాగూర్ గారండి. నాకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్. అండ్ మా ఊరి వాళ్ళు కూడా ఒక మంచి సినిమా తీస్తున్నారని చెప్పగానే చాలా సంతోషమైంది. సో ఇలాంటి సినిమాలు మీరు చాలా చాలా చేసి నలుగురికి అవకాశం కల్పించాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి. శర్మ గారు కలిసి నాకు ఈ లైన్ ఒకటి చెప్పారండి, చాలా బాగుంది. డెఫినెట్గా ఒక మంచి సినిమా అయితే అవుతుందండి. అద్వైత క్రియేషన్స్ నుంచి మొట్టమొదట సినిమాగా రాబోతున్న ఈ కైలాస్ కోటని ప్రొడ్యూస్ చేయటానికి ధైర్యంగా ఒక డెబ్యూ డైరెక్టర్గా ఉన్న శర్మ గారు, రైటర్గా దాదాపుగా 20 సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉండి కొన్ని సినిమాలకి తన రచన ద్వారా తన రచన పటిమని చూపించి ఈ సినిమా ఫీల్డ్లో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాతనే వాళ్ళు తెలుస్తారు. అలా తెలియడం కోసం గత 18 సంవత్సరాల నుంచి తన కలం బలంతో తన కళానికి ఉన్న శక్తిని ఈ సినీ అభిమానుల ముందు చూపించాలనే కృషితో కష్టంతో ఇప్పటి వరకు మన కీర్తిశేషులు అనే ఒక నాటకంలో రైటర్ రాధాకృష్ణ గారు ఒక మాట చెప్తారు, ఓ ఈ కళాకారుడా అవిగో అవిగో చప్పట్లు, అవే గదురా ఆకలిగొన్న కళాకారుడికి పంచభక్ష పరవాణాలు అని. అలాగా నా కంచంలో పంచపక్ష పరమాణాలు లేకపోయినా నా కలంతో రాసిన డైలాగ్స్తో వచ్చిన సినిమాలో నా పేరు కావాలి అని 20 సంవత్సరాలుగా ఇదే సినిమా ఫీల్డ్ని పట్టుకొని వదలకుండా ఉంటూ ఈరోజు కైలాస్ కోటకు కథా మాటలు అందిస్తున్నటువంటి ఎర్రా సంజీవ్ రాజ్ ఉరఫ్ అంజీ, మీకు ఈ సినిమా గొప్ప ప్రారంభాన్ని గొప్ప విజయాన్ని అందిస్తుందని మనసా వాచ కర్మేనని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో డైలాగ్స్ ఎలా ఉంటాయో కథ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇది మనం ఇప్పుడు చెప్పుకుంటే అంటే పోస్టర్ లాంచ్కి వచ్చినటువంటి ఈ మొదటి మెట్టులోనే సినిమా గురించి చెప్పుకుంటే అతిశయోక్తిగా ఉంటుంది. సినిమా కంప్లీట్ అయ్యి సినిమా రిలీజ్కి వచ్చినప్పుడు ఎంత మాట్లాడుకున్న దాని గురించి అప్పటికి అందరికీ శర్మ గారి దర్శకత్వ పర్యవేక్షణలో, శర్మ గారి దర్శకత్వ ప్రతిభలో ఈ అంజీ అంటే సంజీవ్ రాజు గారి కలంతో రాసినటువంటి డైలాగ్స్కు ఉన్నటువంటి బలం, ఈ సినిమాలో నటించబోయే నటీనటుల యొక్క ప్రతిభ, ఇవన్నీ మనకు రిలీజ్ అప్పటికి తెలుస్తాయి. కాబట్టి అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి వచ్చిన నాగూర్ గారికి, ఈ డైరెక్టర్ అయిన శర్మ గారికి, మా రైటర్ అయినటువంటి సంజీవ్ రాజు గారికి అత్యున్నతమైనటువంటి స్థితి ఈ కైలాస్ కోట
కలిగిస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి ఇతోధికంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తమ సహాయాన్ని అందజేయడానికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా విజయంలో తమ వంతు పాత్ర దక్కుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ సినిమా రాయటం మొదలుపెట్టినప్పుడే నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ని రాసి ఆ క్యారెక్టర్ మీద ఎంతో హోప్స్ పెట్టుకున్న డైరెక్టర్ గారు కాకుండా రైటర్గా ఉండు డైరెక్టర్ అంత ఇంపార్టెన్స్ ఈ సినిమాలో తీసుకుంటున్నటువంటి సంజీవరావు గారు, మీరిద్దరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం 1% కూడా తగ్గకుండా మీ కలం నుంచి వచ్చినటువంటి డైలాగ్స్ని, మీ దర్శకత్వంలో వచ్చినటువంటి నా యాక్టింగ్ని నేను మనస్ఫూర్తిగా ప్రదర్శించగలనని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఈ యూనిట్కి, ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి, మన సార్కి, వీరందరికీ నేను మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. కౌలాసకోట. నేను కూడా అలాగే కొంచెం తడబడ్డాను ఈ మూవీ నేమ్ గురించి. మాదాల నాగూర్ గారు ప్రొడ్యూసర్, అండ్ మా ఆఫీస్కి వచ్చి సార్ నాతో మాట్లాడడం జరిగింది. ఈ సినిమాలో నాకు చాలా గొప్ప క్యారెక్టర్ అనేది నాకు చెప్పారు. ఆ స్టోరీ వింటే కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ఇలాంటి ఒక మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు శర్మ గారికి అండ్ నాగూర్ సార్కి కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నాగూర్ మా అబ్బాయి అనమాట. ఆయన ఈ సినిమా చక్కగా ప్రొడ్యూసర్గా, శర్మ గారు డైరెక్టర్గా, ఇలాగ అంచెలంచెలుగా ప్రతి ఒక్క సినిమాలు అందరినీ, ఇందులో పాత్రధారులను కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను బ్లెస్ చేస్తున్నానండి. నా విషెస్ ఎప్పటికీ కూడా ఉంటాయండి, ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఈరోజు పిలిచినందుకు. దర్శకులు శర్మ గారు మరియు రైటరు సంజీవ్ గారు, నేను చెప్పాను, ఏమండి మీరు ఫస్ట్ టైం కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్నారు, ఇంత హెవీ సబ్జెక్ట్ వద్దండి, మామూలు లైట్ వెయిట్ సబ్జెక్ట్ తీసుకోండి అంటే వాళ్ళు ఒకటే మాట అన్నారు, సార్ మేము చేసేదే ఒక కసితోటి వచ్చాము, మేము ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొని మా రేంజ్ ఏందో, మా సక్సెస్ ఏందో చూపించుతామని చెప్పేసి ఒక పట్టుదలగా ఉన్నారు. నిజంగా వాళ్ళని చూసి నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను గత 6 నెలల నుంచి వాళ్ళతో నేను ట్రావెల్ చేస్తున్నాను. ఎక్కడ కృంగిపోకుండా, ఎవరు వచ్చినా రాకున్నా మా వేళ మేము వెళ్తామని చెప్పేసి ధైర్యంగా ముందుకొచ్చారు. కాబట్టి ఈరోజు ఇంతమంది సమక్షంలో, ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు నిజంగా వారిని అభినందిస్తున్నాను. ముఖ్యంగా నాగూర్ గారిని కూడా నిజంగా అభినందించాలి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ని, ఒక కొత్త రైటర్ని పెట్టుకొని ఇంత భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నందుకు కూడా నాగూర్ గారిని కూడా నేను ప్రత్యేక అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు ఉంటేనే కొత్త నీరు వస్తుంది, కొత్త దర్శకులు, నిర్మాతలు వస్తారు. ఈ తెలుగు ఇండస్ట్రీ కూడా పెద్దవాళ్ళే కాదు, చిన్నవాళ్ళు కూడా కావాలి. చిన్నవాళ్ళు వస్తేనే ఇండస్ట్రీ కలకల్లాడుతుంది. ఈ సినిమా మన శర్మ గారు ఎంతో పట్టుదలతో తీస్తున్నారు. ఈ సినిమా చిన్న సినిమా అయినా బలగం సినిమాలాగే మంచి హిట్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. For more videos like this, subscribe Big TV channel.